నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. కర్ణాటక గెలుపు తర్వాత నిజామాబాద్ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావాహులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో దరఖాస్తులు వెలువ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 6 నియోజకవర్గాలకు గాను 63 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి. అత్యధికంగా బాన్స్వాడలో 16, అత్యల్పంగా బోధన్లో 2 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. ఇక తమకే టికెట్ ఇవ్వాలని అధిష్టాన్ని కోరుతున్నారు ఆశావాహులు. ఇక జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఒక టెన్షన్ వాతావరణం. ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈ మధ్యనే ఒక కమిటీ జరిగింది. సో ఈ స్ట్రీమింగ్ కమిటీలో దాదాపుగా టికెట్లకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాలో ఖరారైంది. మొదటి విడత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరి పేర్లు ఉంటాయనేది కొంతవరకు ఆశావాహులు ఉన్నటువంటి ఉత్కంఠగా మనం చెప్పుకోవచ్చు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా ఇటు కర్ణాటక ఎన్నికల తర్వాత ఇటు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఎవరైతే ఇటు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారో వారు ఆశావాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రకటన వెలువడిందో అప్పటి నుంచి కూడా మొత్తం ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం ఈ నెల గత నెల 18 నుండి 25 తేదీ వరకు మొత్తం 62 దరఖాస్తులు రికార్డు స్థాయిలో కూడా నమోదయ్యని చెప్పచ్చు. ముఖ్యంగా ఇందులో అత్యధికంగా బాన్స్వాడ నియోజకవర్గం చెందినట్టు 16 మంది అప్లై చేసుకో అత్యల్పంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సంబంధించి 2 నమోదయ్యాయి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ముఖ్యంగా లిస్టు చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో నిజామాబాద్ అర్బన్ చూసుకున్నట్లయితే 12 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ మేయర్ సంజయ్, అలాగే కేశవ వేణు తో పాటు తహేబ్ కూడా తో పాటు మరో కొందరు కూడా అప్లై చేసుకున్నారు. దీంతో పాటు నిజామాబాద్ రూరల్ మొత్తం 7 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి డాక్టర్ భూపత్ రెడ్డి, అలాగే నర్సారెడ్డి, అలాగే నాగేష్ రెడ్డి, దీంతో పాటు నితిన్ తండ్రి కూడా అప్లై చేసుకున్నట్లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఆర్మూర్లో 10 మంది అప్లై దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు పొద్దుటూరి వినయ్ రెడ్డి, అలాగే చిన్న మహిపాల్ రెడ్డి, అన్వేష్ రెడ్డి కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో అత్యధికంగా 16 మంది కూడా అప్లై చేసుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కాల్పుల బాలాజీతో పాటు మరికొందరు కూడా అప్లై చేసుకున్నారు. దీంతో పాటు బాల్కొండ నియోజకవర్గం సంబంధించి ఇరావత్రి అనిల్ మాజీ ఎమ్మెల్యే ఇతను. దీంతో పాటు ఇటు బిఎస్పీ పార్టీ నుండి వచ్చినటువంటి సునీల్ రెడ్డి, అలాగే జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గం సంబంధించి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, అలాగే మదన్ మోహన్ కూడా అప్లై చేసుకున్నారు. దుక్కల్లో మొత్తం 4 అప్లై చేసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇందులో మాజీ ఎమ్మెల్యే గంగారంతో పాటు గడుగు గంగాధర్, అలాగే తోట లక్ష్మీకాంతారావు కూడా అప్లై చేసుకున్నారు. మొత్తం 62 మంది మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 62 ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకున్నట్టు చేస్తుంది. మొత్తం అప్లికేషన్ పూర్తిగా అయిపోయే దరఖాస్తు పూర్తిగా ప్రక్రియ మొత్తం పూర్తయింది. దీంతో స్కూటింగ్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కూడా తనకు ఖచ్చితంగా టికెట్ రావాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చుట్టూ కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు కూడా ఢిల్లీ ఇటు హైదరాబాద్ తిరుగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. సరే తనకు టికెట్ వచ్చే విధంగా కూడా బడా నాయకులను ప్రసన్నం చేసుకున్న పనుల్లో పడ్డారని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి నవీన్, ప్రధానంగా బాన్స్వాడకు సంబంధించి 16 వచ్చినటువంటి పరిస్థితి, అత్యల్పంగా 2 వచ్చినటువంటి పరిస్థితి. అంటే 16 ఎక్కువ అభ్యర్థులు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల మీద పట్టు ఉన్నటువంటి నేతలే ఎక్కువ అభ్యర్థులుగా అక్కడ ఉన్నటువంటి దరఖాస్తులు చేసుకున్న పరిస్థితి ఉందా? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే బాన్స్వాడ నుండి కూడా అక్కడ ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్ గా పనిచేస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి గట్టి క్యాడర్ ఉంది. అక్కడ బలమైన నాయకులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి మొత్తం అత్యధికంగా 16 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో ఇటు చూసుకున్నట్లయితే బాన్స్వాడ నుండి కాసుల బాలరాజు జిల్లా అధ్యక్షుడు తో పాటు అతనితో పాటు మరో 15 మంది కూడా అప్లై చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఎక్కువగా అక్కడ కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా అక్కడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరిందని చెప్పొచ్చు. కార్యకర్తలతో పాటు నాయకులు జోషిని ఫలితాలు కూడా ఇందులో అభ్యర్థుల్లో 16 మంది అభ్యర్థులు బాన్స్వాడకు సంబంధించి బలమైన అభ్యర్థి అంటే ఎవరి పేర్లు ప్రధానంగా టాప్ 5 లో వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? ఇద్దరు మినహాయి అందరూ మామూలుగా అప్లై చేసుకున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే కాసుల బాలరాజుతో పాటు మరో ఇటు మాజీ ఉద్యోగి కూడా ఒక బలమైన నాయకుడు ఉన్నాడు. ఇందులో వస్తే ఆ ఇద్దరిలో ఒకరికి మాత్రం వచ్చే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఇటు ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళని అప్లై దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో
చాలా మంది ఎక్కువ 16 మంది మొత్తం అక్కడ అప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది. స్కూటింగ్ లో ఆ రైట్. ఇద్దరిలో నవీన్, ఎవరికి ఇంకోటి ఒకరికి అంటే ఇచ్చే ఈ పరిస్థితి నేపథ్యంలో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు అధిష్టానం ఎవరైతే ఉన్నారో, అంటే నిన్న జరిగినటువంటి పిఎస్సి మీటింగ్ కానీ లేదా స్టీరింగ్ కమిటీకి సంబంధించి కానీ వీళ్ళ అభ్యర్థులకు సంబంధించినటువంటి అభ్యర్థిని ఖరారు చేయడం అనేది కొంతవరకు క్యాడర్కి కష్టమైనటువంటి పనిగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతమంది దాదాపుగా 63 ఉంది 6 నియోజకవర్గాలకు సంబంధించి. 63 ఉందంటే వాళ్ళని అంటే తక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం బోధన లాంటిది అయితే ఇద్దరే ఉన్నారు కాబట్టి ఒకరిని ఒప్పించి ఇంకొకరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ 16 మంది బాన్సువాడకు సంబంధించి ఇలాంటి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థిని ఖరారు చేయడం అంటే కొంతవరకు కష్టంగా వచ్చాం మనం అధిష్టానానికి. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు అభ్యర్థులు కూడా చాలా మంది కూడా నిజామాబాద్ జిల్లా రికార్డు స్థాయిలో కూడా అప్లై చేసుకున్నారు. దీంట్లో బాన్సువాడ సంబంధించి 16 మంది అప్లై చేసుకోగా నిజామాబాద్ అర్బన్ సంబంధించి 12 మంది కూడా అప్లై చేసుకున్నారు. స్కూటింగ్ విషయంలో ఎవరైతే స్కూటింగ్ లో పాల్గొంటున్నారో వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా ఒకరికి మాత్రమే టికెట్ కేటాయించాలి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇక్కడ అప్లై చేసుకోవడంతో కూడా ఇక్కడ ఎవరైతే స్కూటింగ్ లో పాల్గొన్నారో వాళ్ళకు ఒకరికి టికెట్ ఇవ్వాలి కావున ఖచ్చితంగా వాళ్ళకు కొద్దిగా కాస్త ఇబ్బంది పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది రాష్ట్ర.